రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున ఈ ఆదివారపు దినమున దేవుని కుటుంబముగాను సంఘముగాను చేరి వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. గత వారమంతా కూడా దేవుడు మనల్ని కాచి సంరక్షించి మనలను సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం. మనం అనేక రోజుల నుంచి క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ సబ్జెక్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధనకు అర్హుడు కాదనే ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దీని గురించి ఎక్కువగా చర్చించాల్సి వస్తుంది. ప్రశ్న రానప్పుడు, అనుమానం లేనప్పుడు అసలు ఏమి ఉండేది కాదు. అందరం నార్మల్గా ఉండేవాళ్ళం. తండ్రిని ఆరాధించినా ఎవరిని ఆరాధించినట్లే, క్రీస్తుని ఆరాధించినట్లే, అలా భావనతో ఉండేవాళ్ళం. ఎందుకంటే యేసు ప్రభు నన్ను చూచినవాడు తండ్రిని చూసి. సో కాబట్టి మనం ఆ ఫీలింగ్లో ఉండేవాళ్ళం కాదు. యేసుక్రీస్తుని సపరేట్ చేయలేదు. ఎప్పుడైతే ఈ డౌట్లు, ఈ ప్రచారం ఎప్పుడైతే వచ్చిందో యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆ తర్వాత ఆయన ఆరాధన అర్హుడు కాదన్నప్పుడు అందరికీ డౌట్ వచ్చింది. ఏంటి ఇలా చెప్తున్నారేంటి? సరే, ఓకే, మనం ఏం చేద్దాం, ఏముందో బైబిల్ అని డీప్గా ఏం చేయాల్సి వచ్చింది, స్టడీ చేయాల్సి వచ్చింది, అంతే. ఓకే, సో కొంతమంది అంటే ఆ భావన ఉండేది కాదు మనకి. ఎప్పుడైతే దేవుడన్నా ఆ దైవత్వంలో ముగ్గురు ఉన్నారు, ఏది చేసినా కూడా ముగ్గురికి చెందుతుందనే భావనలో మనం ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆ అనుమానాలు వచ్చాయో, అబద్ధ ప్రచారం ఎప్పుడైతే ఎక్కువ స్ప్రెడ్ అయిందో అప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. రైట్. సో ఇప్పటికి ఇంకా కొంతమంది ఆ సత్యాన్ని నమ్మలేని వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. కొంతమంది మార్పు చెందారు, కొంతమంది కన్ఫెస్ అయ్యారు, కొంతమంది ఒప్పుకున్నారు. రైట్. సో ఏదేమైనా పాస్ట్లో మనం తెలిసి చేసామా తెలియక చేసామా అనేది అవుతుంది. కానీ ఒకవేళ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం ఎలా రియాక్ట్ అవుతాం, అంతే కదా. ఒకప్పుడు ఎలా నమ్మాం, ఎలా విశ్వసించాం, ఎలాంటి ఇది ఉన్నాం అనేది సెకండరీ అవుతుంది. బట్ ప్రజెంట్ నీ అభిప్రాయం ఏంటన్నప్పుడు, అప్పుడు ఏం అండర్స్టాండింగ్ ఉందో అండర్స్టాండింగ్ నువ్వేం చేయాలన్నమాట, చెప్పాలి. అంతే తప్ప నేను 5-6 సంవత్సరాల క్రితం ఇలా చెప్పాను కదా, దాన్ని చెప్తే ఇప్పుడు ఇలా చెప్తే గిన ఏమవుతుందని చెప్పి ఏం చేయకూడదు అనమాట. సత్యాన్ని మార్చకూడదు. అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని రోజుల క్రితం ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో డిఫరెంట్. క్వశ్చన్ వచ్చినప్పుడు, ప్రశ్న వేసి వచ్చినప్పుడు ఏంటి, ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నాకు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దేవుడా అనే క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు, ఇంతకుముందు నేనేం చెప్పానో సెకండరీ, ఏది దేవుడు కాదని చెప్పానా లేకపోతే అవునని చెప్పానా సెకండరీ. బట్ వెన్ ఇట్ కమింగ్ టు క్వశ్చన్, కన్ఫెస్ వచ్చినప్పుడు, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అన్నప్పుడు, అప్పుడు ఏంటి అది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక అన్యులు ఉన్నారు, వాళ్ళు క్రీస్తుని నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి నేను క్రీస్తుని నమ్ముతా ఉంటేనా, అప్పుడు నమ్మలేదే, అప్పుడు నమ్మకుండా ఇప్పుడు ఎందుకు నమ్మారని ఇప్పుడు క్వశ్చన్ చేద్దామా, లేకపోతే వాడు ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుదాం. ఒకప్పుడు ఒప్పుకోలేదు వాడు, ఒకప్పుడు యేసు ప్రభువుని దూషించాడు, ఒకప్పుడు క్రిస్టియన్స్ని దూషించాడు, ఇప్పుడు ఏమయ్యాడు, క్రీస్తుని అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు 5-6 సంవత్సరాల క్రితం చెప్పిన దాన్ని మనం పట్టుకోవాలా, ప్రజెంట్ వాడేం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంటా? ఏం మాట్లాడలేదు. ప్రజెంట్ ఒకప్పుడు తాగుబోతుంటాడు, ఇప్పుడు వాడు మారాని అంటున్నాడు. ఇప్పుడు మనం వాడు మారింది ముఖ్యమా, లేదా వాడు అప్పుడు తాగుతా ఉన్నాడు కదా, అప్పుడు తాగుతా ఉన్నాం, ఇప్పుడు మాత్రం భక్తి అవి వచ్చేస్తున్నాయి ఏంటి అని వాడిని మనం హింసించుదాం. ప్రజెంట్ వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఓకే, సో మనం స్టార్టింగ్లో 2013లో మనం ఇక్కడ కేఆర్పురం సంఘంలో వర్షిప్ ప్రారంభించినప్పుడు ఈ ప్రాబ్లం ఉండేదా? ఈ క్వశ్చన్ ఉండేదా? లేదు. అసలు కోవిడ్కి ముందు ఉండేదా? లేదు. కోవిడ్కి ముందు అసలు ఈ క్వశ్చన్ ఉండేది కాదు, మనకి ఈ టాపిక్ ఉండేది కాదు, ఇంత డీప్గా క్రీస్తుని గురించి. కొంత వరకు మనం ఏంటంటే చాలా వరకు తండ్రి దేవుడు అంటే తండ్రి ఒక్కడే, ఆయన యెహోవా అని కూడా మనం ఆలోచించాం. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని కూడా ఆలోచించాం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదనే ప్రశ్న అప్పుడు రాలేదు.
అప్పుడు వచ్చింటే కింద బహుశా ఎలా మాట్లాడేవాళ్ళో మనకు తెలియదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏంటి, అందుకు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఎస్, ఏంటి కాదా, ఎక్కడెక్కడ వచనాలు చెప్తున్నాయని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? చదువుతూ ఉన్నాం. రైట్. అప్పుడు మనకు దొరకని వచనాలు ఇప్పుడు దొరుకుతున్నాయి, అంతే కదా? అప్పుడు మనకు దొరకని వచనాలు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒకప్పుడు మీకా 5:2 అనగానే ఏం గుర్తుకు వస్తుంది? బెత్లెహేము అనే ఊర్లో రక్షకుడు జన్మిస్తాడు, అంతవరకే మనకి ఐడియా ఉంది. కానీ దాని కింద ఏముంది? ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏమవుతున్నాడు? ఆ వచనాన్ని మనకేం కాలేదు, ఎలాగలే. సో అలా ఇప్పుడు మనకు అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆ వచనాన్ని నెగ్లెక్ట్ చేద్దామా? లేదు, అంతవరకు మేము చెప్పాము 5-6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ వచనాన్ని మేము అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పమని కూర్చున్నావా? అప్పుడు ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు, మనకు తెలియని వచనాలు ఎన్నిసార్లు చదివినా మనకు తెలియని వచనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మనం క్వశ్చన్స్ వస్తూ ఉండాలి, దాని గురించి ధ్యానిస్తూ ఉండాలి, స్టడీ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఈ క్రిస్టాలజీ వల్ల మనకి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఇలాంటి క్వశ్చన్స్ రావడం వల్ల మేలే జరిగింది, ఇంకా ఎక్కువ చదవాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది. ఓకే. యెహోవా అనేటువంటి టైటిల్ మనకు ఇంతకుముందు ఉన్నా కూడా ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది? క్లియర్గా అర్థం అవుతుంది. రైట్. సో కాబట్టి కన్ఫ్యూజన్లో ఉండటం కన్నా క్లారిటీ తెచ్చుకొని ప్రజెంట్గా మనం హాయిగా ఉండటం చాలా మేలు. 5-6 సంవత్సరాల క్రితం నేను ఏమున్నానో అదే ఉన్నానని ఏం చేయొద్దు. కొంతమంది ఏమన్నాండి, ముందు నుంచి మేము ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉన్నాం అంటే, ముందు అసత్యంలో ఉంటే ఇప్పుడు అలాగే ఉంటావా? ముందు కొన్ని విషయాలు తెలియలేదు, ఇప్పుడు తెలియకుండా అలాగే ఉంటావా? సండే క్లాస్లో నేర్చుకుంటున్నారు పిల్లలు, అంతే, చాలా. ఇంకా వాళ్ళు ఎదిగే కొద్దీ ఏమవుతుంది అన్నమాట, లెసన్స్, అండర్స్టాండింగు, ఆ తర్వాత వారు నేర్చుకుంటూ ఉంటారు. సో అలాగే మనకి ఈ యొక్క సబ్జెక్టు, క్రిస్టాలజీ అనేటువంటి సబ్జెక్టు చాలా అవసరం. ఓకే. ఒక బ్రదర్ ఎవరో చెప్తుంటే ఒక అతను అన్నాడంట, మీరు చాలా హై క్రిస్టాలజీలో ఉన్నారండి అన్నారంట. దాంట్లో హై లో అని ఉండదు. ఇప్పుడు ప్రేమ విషయంలో మనకేం చెప్పబడింది బైబిల్? జస్ట్ ఊరికి ప్రేమించమని చెప్పిందా, లేకపోతే ఇంకా ఎక్కువ చెప్పిందా? ప్రేమ గురించి ఏం చెప్తుంది బైబిల్? దాని పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో ఏం చేయాలంట? గ్రహించాలన్నారు. మనం పొడుగు కాదు కదా, లోతు కాదు కదా, అసలు ఒక అడుగు కూడా వేయట్లేదు మనం ప్రేమలో. అంటే ప్రేమలో డీప్గా వెళ్తే అసలైన రిజల్ట్ చూస్తాం మనం, కానీ మనమే ఏం చేయట్లేదు, దాంట్లో వెళ్ళట్లేదు, అంతే. అలాగే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం ఇంత అంత కాదు. అందుకే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉంటాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందు ఏమై ఉన్నాయంట? గుప్తములై ఉన్నాయి. మనం ఒకప్పుడు కొంతవరకు మాత్రమే తెలుసుకున్నాం క్రీస్తుని గురించి, అందుకే మనకు ఆ ట్రెషర్ ఏం కాలేదన్నమాట, దొరకలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొంచెం డీప్గా వెళ్తున్నాం, అది కూడా సరిపోదేమో. ఓకే. సో కాబట్టి క్రిస్టాలజీకి సంబంధించిన సబ్జెక్టులో ఆల్రెడీ మనం 2 మెయిన్ పాయింట్లు ఆలోచించాం. ఒకటి ఏది? ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క ఉనికి. సృష్టి దేవుడు ఈ యొక్క విశ్వమును సృష్టించక మునిపే, భూమి ఆకాశములను సృజించక మునిపే క్రీస్తు ఉన్నాడు అనే దానికి మనం సాక్ష్యాధారాలు చూచాం. రెండవది ఏది? ద మేనిఫెస్టేషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. జీసస్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. యేసుక్రీస్తు పాత నిబంధనలో ఎలా
ప్రత్యక్షమయ్యాడో మనం చూసాం కదా. ఎలా ప్రత్యక్షం యేసుక్రీస్తు? యెహోవాగా, యెహోవా దూతగా, ప్రభువు దూతగా, యెహోవా సేనాధిపతిగా, నరుడుగా, ఇంకా మేఘస్తంభముగాను, బండ అగ్నిస్తంభము, ఇంకే ఇలా ఆయన ఏమయ్యాడు అనమాట? ప్రత్యక్షమయ్యాడు. అలాగే యేసుక్రీస్తు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు, యెషయాకి ప్రత్యక్షమయ్యాడు అని చూచాం. డైరెక్ట్గా ఆయన ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు. సో మనం ఇంకా ఆ దీంట్లో ఇంకా వెళ్తుండగా ఇంకా కొన్ని వస్తాయి మనకి అడిషనల్గా. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కొన్ని వచనాలు వచ్చినప్పుడు మీరే దాన్ని దేనిలోకి వేసుకోవాలి? ఒకవేళ ఆయన ప్రత్యక్షతకి సంబంధించిన వచనాలు వస్తే వెంటనే మళ్ళీ సెకండ్ మెయిన్లోకి మీరేం చేసుకోవాలంటే దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు థర్డ్ మెయిన్లో మనం ఏం ఆలోచిస్తున్నామంటే కింద ఈజ్ జీసస్ వర్షిప్డ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ ఆర్ నాట్? ఓకే, ఓకే, వర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో యేసుక్రీస్తుకి ఆరాధన జరిగిందా జరగలేదా? క్వశ్చన్. పాత నిబంధనలో యేసుక్రీస్తుకి ఆరాధన జరిగిందా లేదా? ఈజ్ జీసస్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ వర్షిప్డ్ ఆర్ నాట్? ఓకే, పాత నిబంధనలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని ఆరాధించారా? మేబీ వాళ్ళు ఆరాధించింది ఎవరిని అనుకుని ఆరాధించారు, కానీ అది ఎవరికి వెళ్ళింది? అర్థం అవుతుందా లేదా? వాళ్ళు ఎవరు అనుకుని ఆరాధించారు, ఎవరికి వెళ్ళింది? సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఈ మూడులో. అందులో మనం ఏం ఆలోచిస్తాం అంటే ఫస్ట్ అసలు వర్షిప్ యొక్క స్టడీని చూస్తున్నాం. ఆరాధనను గూర్చిన అధ్యయనం కదా. ఆరాధనను గూర్చిన ఏ పాయింట్లో? గూర్చిన అధ్యయనం. అందులో ఎన్ని విషయాలు ఆలోచించాం? ఆరాధనను గూర్చిన అధ్యయనంలో ఏ పాయింట్లో రాసుకున్నది ఏమన్నా? 1 ఏంటి? ఓకే, ఆరాధన. ఓకే ఓకే, ఆరాధన గూర్చిన అధ్యయనంలో ఫస్ట్ ఆరాధన అనగా నేమి అనే దాంట్లో మనం చూస్తున్నాం. ఆరాధన అనగా నేమి అనేది పోయినసారి డెఫినేషన్ చూసాం. ఆరాధన అంటే ఏంటి? నమస్కరించుట, సాగిలపడుట, మోకరించుట, మ్రొక్కుట, సేవించుట, పూజించుట, ముద్దు పెట్టుకొనుట, స్తుతి కీర్తనలు ఇలా. ఓకే, ఇవన్నీ స్తుతించుట, పొగడపడుట, ఘనపరచుట. ఓకే, ఇవన్నీ ఆరాధన కిందకి వస్తాయి. సో ఆరాధన అనగానే ఏమీ ఆలోచించు. సో రెండో పాయింట్ ఏంటంటే పాత నిబంధనలో ఎలా ఆరాధించిరి? అమ్మా ఓకే, పాత నిబంధనలో ఎలా ఆరాధించారు? అప్పుడు దాంట్లో సబ్ పాయింట్ ఆదాము ఎలా ఆరాధించెను? ఆదాము ఎలా ఆరాధించాడు? సో అక్కడ మనం ఎలా చూస్తున్నాం? ఎలా ఆరాధించాడు ఆదాము దేవుణ్ణి? సబ్మిసివ్. ఓకే, లోబడి యుండుట ద్వారా, లోబడి యుండుట ద్వారా, తర్వాత సేవ చేయుట ద్వారా. ఓకే, ఏదైనా తోటలో. ఓకే, సో అర్పణలు ఇచ్చుట ద్వారా. ఎందుకంటే కయ్యను హేబేలు అర్పణలు ఇచ్చారు. కయ్యను కంటే మరి కయ్యను హేబేలు అర్పణలు తెచ్చారంటే అప్పుడు తండ్రికి తెలియకుండా ఇచ్చి ఉంటారా? తండ్రి చేసిన దాన్ని కాపీ చేసి ఉంటారా పిల్లలు? అంతే, తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా దాన్ని చేయడం ప్రారంభించారు. మనకు అక్కడ లేదు, ఆదాము అర్పణలు తీసుకొచ్చినట్టు మనకు లేదు. కానీ కయ్యను హేబేలుకి తెలిసిందంటే, కయ్యను హేబేలు చేస్తున్నారంటే ఎవరు కూడా చేస్తున్నట్టు అర్థం? తల్లిదండ్రులు చేస్తున్నట్టే. ఓకే, సో కాబట్టి అర్పణలు ఇచ్చుట ద్వారా. ఓకే, బి పాయింట్లో కయ్యను హేబేలు ఏం తెచ్చారనమాట? అర్పణలు
తెచ్చిరి, దేవునికి అర్పణలు తెచ్చిరి. ఓకే, కయ్యూను హేబెలు అర్పణలు తెచ్చి, ఈ రెండు మనం చూసాం పోయినసారి కదా. నెక్స్ట్ సి ఎవరు? హానోకు. హానోకు ఏముంది? ఆది కాండంకి వెళ్దాం. ఆది కాండము 4వ అధ్యాయం. కయ్యూను హేబెలు చనిపోయాడు, కయ్యూను పారిపోయాడు. 25వ వచనం చూడండి, 4వ అధ్యాయం 25వ వచనం. చదవండి అక్కడ. 25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభం. అప్పటికి ఇంకా యెహోవాని తెలియదు, కానీ దేవుని నామాన ప్రార్థన చేయుట ఆరంభమైంది. అంతే కదా. యెహోవా అనే నామం ఎప్పుడు రివీల్ అయింది? మోషే దగ్గర నుంచి. మరి ఆదాము కాలానికి యెహోవా ఎలా తెలుసు అంటే, రాసిన ఆయన మోషే కాబట్టి దేవుని పేరుని అక్కడి నుంచే రాసేటప్పుడు మోషేకి తెలుసు కాబట్టి ఏం చేశాడని మెన్షన్ చేశాడు. బట్ ఆదాముకి తెలియదు, దేవుని పేరు యెహోవా అని ఆదాముకి తెలియదు. కానీ దేవుని నామాన వాళ్ళు ఏం చేశారనమాట, ప్రార్థన చేయటం ఆరంభమైంది. ప్రార్థన చేయుట అనేది ఆరంభమైంది. ప్రేయర్, అక్కడ వర్షిప్ అనే మాట కూడా మనం వాడవచ్చు. ఇంగ్లీష్లో ఏముంది? కాల్ ఆన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్, కాలింగ్ ఆన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్, రైట్. ప్రభు పేరట వారు ప్రార్థన చేసిరి అంటే దేవుణ్ణి పిలుచుట. దేవా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నాకు సహాయం చేయి అడగటం అనమాట. దేవుణ్ణి అడగటం, దేవుణ్ణి బ్రతిమలాడటం అనేది ప్రారంభమైంది. ఓకే, సో అప్పటి వరకు కయ్యూను హేబెలు కాలానికి ఒకలాగుంది. ఏనోషు పుట్టిన తర్వాత, ఎవరికి? షేతుకి ఏనోషు జన్మించిన తర్వాత ఆదామవ్వలు ఒక జనరేషను, సేతు ఒక జనరేషన్. సేతుకి ఎవరు పుట్టారు? ఏనోషు పుట్టాడు. 3 generations, 3 తరాల వారు అక్కడ కలిసి ఏం చేస్తారన్నమాట, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది ప్రారంభమైంది అని అంటారు. ఓకే, నెక్స్ట్. సో అక్కడ ఆదాము మరియు సేతు, ఆదాము, షేతు, తర్వాత ఏనోషు ఏం చేశారంట? ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఓకే, అంటే ఇక్కడ కాలింగ్ ఆన్ లార్డ్స్ నేమ్. ఓకే, గాడ్స్ నేమ్. సో అక్కడ వర్షిప్లో ఇంకోటి నేను కాలింగ్ ఆన్ గాడ్స్ నేమ్, అది కూడా వర్షిప్పే. కాలింగ్ ఆన్ గాడ్స్ నేమ్ ఈజ్ ఆల్సో వర్షిప్. అప్పటి వరకు ఏ ఆపద వచ్చినప్పుడు ఎవరిని పిలవాలి? ఇంకా దేవుణ్ణే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఏదన్నా కావాలన్నప్పుడు, సహాయం చేయాలన్నప్పుడు దేవుణ్ణి అడుగుదాం. ఇంకా ప్రతిదీ కూడా దేవుణ్ణి అడుగుట ఆరంభమైందన్నమాట, రైట్. దేవుణ్ణి అడుగుట, దేవుని పేరుని పిలువుట, దేవుని నామాన్ని స్మరించటం ప్రారంభమైంది. ఓకే, నెక్స్ట్. ఆది కాండం 12వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. ఆది కాండం 12వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు. అంతకంటే ముందు నోవాహు వస్తాడు కదా, నోవాహుని చూద్దాం. నోవాహు కాలంలో ఎలా ఆరాధన జరిగింది?
9వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8:20. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా పైన సువాసన ఆక్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. రైట్. సో అక్కడ ఏం చేశాడు నోవాహు? బలిపీఠమును కట్టి, ఏం కట్టాడు అనమాట? బలిపీఠము కట్టి దాని మీద ఏం అర్పించాడనమాట? దహన బలి అర్పించను. సో నోవాహు కాలంలో బలిపీఠాలు కట్టడం, ఆ తర్వాత దాని మీద దహన బలులు అర్పించటం అనేది ప్రారంభమైంది. ఓకే, మరి ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అనేది తెలియదు మనకి, కానీ నోవాహు దగ్గర నుంచి ఏమైందనమాట? స్టార్ట్ అయింది. ఓకే, అంతకు ముందు కూడా ఉండుండొచ్చు, కానీ మనకి స్పష్టంగా మెన్షన్ చేయబడలేదు. సో నోవాహు అలా చేసినట్టు ఒకటి దేవుడు నోవాహుకు చెప్పి ఉండాలి, లేదా నోవాహు కంటే ముందున్నటువంటి వాళ్ళు చేసి ఉండాలి. సో అంటే ఒక సిస్టమ్ అనేది ఏర్పడింది. ఏది? ఎక్కడికి వెళ్ళినా ఏం కట్టాలి? బలిపీఠం కట్టాలి. దాని మీద ఏం చేయాలి? దహన బలి అర్పించాలి. ఆ దహన బలి మీద అర్పించబడినటువంటి వాసన ఏదైతే ఉందో అది ఇంపైన సువాసనట. యెహోవాకి ఇంపైన సువాసనను ఆగ్రహించి, అది దేవునికి ఇష్టంగా ఉండేది, ఇంపుగా ఉండేది. దహన బలిని అర్పించడం ద్వారా ఇంపుగా ఉండేది. ఓకే, మరి ఆయన ఆత్మస్వరూపి, ఆయనకి ఎలా ఇంపుగా ఉండేదో మనకు తెలియదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అది చెప్పాడు కాబట్టి వాళ్ళు చేశారు అంతే. వాళ్ళకి ఎలా తెలుసు ఇది దేవునికి ఇష్టమైందని? దేవుడు చెప్పి ఉంటాడు. దేవుడే చెప్పాలి, ఇలా ఇలా చేయండి, నాకు ఇష్టమైంది అది అని దేవుడు తాను చెప్పి ఉండాలి, వాళ్ళు చేసి ఉండాలి. కాబట్టి అలాగునా వారు ఆరాధించడం అనేది అక్కడ మనం చూస్తాం. దహన బలి పీఠం కట్టాలి, బలిపీఠం కట్టాలి, దాని మీద దహన బలులు అర్పించాలి. ఓకే, నెక్స్ట్ నోవాహు కాలం తర్వాత ఎవరు వస్తారు మనకి? అబ్రహాం వస్తాడు. మెయిన్ ఎవరు అనమాట? అబ్రహాం. ఓకే, 12వ అధ్యాయం. సో దేవుడు అబ్రహాంని పిలుస్తున్నాడు కదా. 12వ అధ్యాయం 1 నుంచి చూడండి. 1వ వచనం చదవండి. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఎలా? భూమి యొక్క సమస్త జనములు నీ యందు ఆశీర్వదింపబడును. ఎలా ఎలా ఆశీర్వదించబడతాయి? అబ్రహాము ద్వారా భూమి యందున్న సమస్త జనులు అబ్రహామునందు ఎలా ఆశీర్వదించబడతారు? ఎలా? సో ఇప్పుడు ఇది ప్రవచనమా, ప్రామిసా, లేకపోతే వెంటనే జరిగేదా? ఇది ప్రామిస్. ఈ ప్రామిస్ ఎప్పుడు నెరవేరుతుంది? యేసుక్రీస్తు జన్మించినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా నెరవేరే వాగ్దానం ఇది. అర్థమైంది? నీ యందు అన్నాడు అంటే నీ సంతానము. నీ యందు అంటే నీ సంతానము, అంటే నీ సంతానములో ఎవరు జన్మిస్తారు? క్రీస్తు జన్మిస్తాడు. ఆ క్రీస్తు ద్వారా భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. అది దేవుడు అబ్రహాంకి చేస్తున్నటువంటి వాగ్దానం. పిలిచినప్పుడే చెప్పాడు, ఎందుకు నిన్ను పిలిచాను? నీ యందు భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడటానికి నేను నిన్నేం చేశాను? పిలిచాను, ప్రత్యేకపరిచాను. ఎక్కడో ఊరు నుంచి కదా తీసుకొచ్చింది అబ్రహాంని. రాను వచ్చాయి,
అంటే అప్పుడు అబ్రహాము పిలవగానే, దేవుడు పిలవగానే ఏం చేశాడు అబ్రహాము? మొత్తం అన్నిటినీ వదిలేసి వచ్చాడు. వదిలేసి వచ్చిన తర్వాత చెప్తున్నాడు, ఎందుకు పిలిచానో తెలుసా నిన్ను? భూలోకములోని సమస్త జనులను నీ యందు సమస్త జనులు ఆశీర్వదింపబడు నిమిత్తం నేనేం చేశాను నిన్ను. ముందుకు చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఏదో దేవుడు చెప్తున్నాడు, నా ద్వారా పర్పస్ ఉందంట, నా ద్వారానే మరి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆశీర్వాదం అంటే మరి నేను ఎలా వెళ్ళకుండా ఉంటాను? నా వల్ల ఇంతమందికి మేలు జరుగుతుందా? నేను దేవుడు పిలిచిన వెంటనే నేను వెళితే ఇంత మేలు జరుగుతుందా? ఇంత మంచి జరుగుతుందా? భూలోకంలోని ప్రజలందరూ ఆశీర్వదింపబడతారా అని అబ్రహాం ఏం చేశాడనమాట? వెళ్ళాడు. మనకేంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అని సింపుల్గా ఉంది. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్రహాం దేవుని నమ్మాడు. ఏమని నమ్మాడు? ఏ విషయంలో నమ్మాడు? నీ యందు భూలోకములోని సర్వ జనులందరినీ నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అది చెప్పాడు. దానిని అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. నా ద్వారా భూలోకములోని జనులందరూ ఆశీర్వదింపబడతారు. ఎలా? నీ యందు ఒక రక్షకుడు జన్మిస్తాడు, ఆయన అందరినీ రక్షిస్తాడు. అప్పుడు నువ్వు ఏ విశ్వాసం అయితే ఉంచావో ఆ విశ్వాసము, అదే అలాంటి విశ్వాసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. వాళ్ళందరూ దేవుని కుమారులు అన్నాడు. వాళ్ళే ఎవరన్నమాట? దేవుని కుమారులు అవుతారన్నాడు. ఓకే, కొంచెం ముందుకు చదవండి. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన, సో అబ్రహాముకి ఎంత వయసు దేవుడు పిలిచినప్పుడు? 75. అబ్రహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారిను ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశములకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశములకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము శెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానములకు ఈ దేశం ఇచ్చినని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఓకే, సో అక్కడ ఏం కట్టాడు అబ్రహాము? అబ్రహాం కూడా ఏం కడుతున్నాడు? సో బలిపీఠం కట్టాడంటే అక్కడ ఏం చేసి ఉండాలి? బలి అర్పించుండాలి. బలిపీఠం కట్టేది ఎందుకోసం? బలులు అర్పించడానికి. సో అక్కడ బలిపీఠం కట్టాడంటే రైట్. ఇంకా ముందుకు చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పటమటలున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. బలిపీఠం కట్టి యెహోవా నామమున ఏం చేశాడంట? ప్రార్థన చేశాను. సో ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచిన తర్వాత ఒకటి, నీకు నీ యందు భూలోకములోని జనులందరూ ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. రెండోది, నీ సంతానానికి నేను ఈ దేశమును ఇచ్చేదను. రెండు, దాన్ని అందుకే అండి ల్యాండ్ సీడ్ ప్రామిస్, ల్యాండ్ ప్రామిస్ అంటారు. అబ్రహాముకి దేవుడు 2 వాగ్దానాలు చేశాడు. ఏంటి? సీడ్ ప్రామిస్, ల్యాండ్ ప్రామిస్. సీడ్ ప్రామిస్ ఏంటి? సంతానం. సీడ్ ప్రామిస్ అంటే సంతానం. ఎవరు? క్రీస్తు. ల్యాండ్ ప్రామిస్ అంటే ఏంటి? నీ సంతానానికి ఏమి ఇస్తాను? కనాను దేశాన్ని ఇస్తాను. అర్థమైందా? సీడ్ ప్రామిస్ వచ్చి నీ యందు ఎవరు జన్మిస్తారు? లోకాన్ని రక్షించేవాడు జన్మిస్తాడు. తద్వారా నీ యొక్క విశ్వాసం, నువ్వు ఏదైతే ఇప్పుడు చూడక నమ్మాడు కదా అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి? అక్కడ వితౌట్ ఎనీ ప్రూఫ్, ఏమి అడగకుండా అబ్రహాము దేవుని నమ్మాను. అది అన్నమాట. అబ్రహాం చూచి నమ్మాడా? చూడక నమ్మాడు. అందుకే మొత్తం తన దేశాన్ని అందరినీ విడిచిపెట్టి వచ్చాడు అన్నమాట. చూచి నమ్మి రాలేదు అబ్రహాం,
చూడక నమ్మాను కాబట్టి అబ్రహాం విశ్వాసం ఈ రోజుకి వ్యాలిడ్ అయ్యింది. ఓకే, సో కాబట్టి నీ యందు క్రీస్తు జన్మిస్తాడు, తద్వారా భూలోక జనులందరూ ఏమవుతారు? విన్నాడు అంతే. అబ్రహాము దేవుని మాటను వినుట ద్వారా విశ్వసించాడు అనమాట. అందుకే వినుట వలన. ఓకే, అబ్రహాం విన్నాడు దేవుని మాటను, దాన్ని నమ్మాడు. విని నమ్మిన వాడు వినుట ద్వారానే విశ్వాసం వస్తుంది. కాబట్టి క్రీస్తుని చూచాడు అబ్రహాము, చూడలేదు, మాట వింటున్నాడు అంతే. ఓకే, బాప్తిజం అంటే ఏంటో తెలుసా అబ్రహాంకి? తెలియదు. సో కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాము విన్నాడు, విన్నదాన్ని నమ్మాడు. సో అక్కడ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. సీడ్ ప్రామిస్, ల్యాండ్ ప్రామిస్. ల్యాండ్ ఏంటి? ఫిజికల్గా నీ సంతానానికి ఒక దేశాన్ని ఇచ్చేస్తానయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ దేశాన్ని నీకు ఇస్తాను. ఇదేమో ప్రవచనం, ఇంకే చాలా కాలం తర్వాత జరగబోయేది సీడ్ ప్రామిస్. దానికి దేవుడు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేసుకుంటూ రావాలి. ఓకే, అబ్రహామునందు సకల జనులను ఆశీర్వదించాలనేది దేవుని చిత్తం అయితే దానిని దేవుడే ఏం చేయాలి? ఆసక్తితో నెరవేర్చాలి. పని ఇక్కడ దేవుడు ఎక్కువ చేస్తున్నారా, మనుషులు ఎక్కువ చేస్తున్నారా? దేవునికి పని ఎక్కువ. ఒక్కొక్కరిని వెతకాలి, ఒక్కొక్క సంతానం నుంచి ఎవరు మంచోడు ఎవరు అని ఒక్కొక్కరిని ఎత్తుకొని వాడిని సెలెక్ట్ చేసుకొని వాని ద్వారా మళ్ళీ నడిపించాలి. వాడు తప్పుదారులకు వెళ్ళకుండా చూసుకోవాలి. చాలా రిస్కీ జాబ్ దేవుడు తీసుకుంది, చాలా రిస్కీ జాబ్. మనం 2-3 పిల్లలే పెంచలేక ఏం చేస్తున్నాం కదా? ఒకవేళ ఇద్దరు కొడుకులు అనుకోండి, ఒకడు మంచోడు అవుతాడు, ఒకడు చెడ్డోడు అవుతాడు. అలాంటిది దేవుడు ఎన్నో తరాలు, ఎన్నో లక్షల కోట్ల మందిని దేవుడు ఏం చేయాలి? నడిపించాలి, పోషించాలి, పెంచాలి. ఓకే, 15వ అధ్యాయంకి వెళ్దాం. సరే, 15:6 చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అప్పుడు 15:6 కదా, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరు నమ్మారు? అబ్రహాం ఎవరిని నమ్మాడు? యెహోవాను నమ్మాడు. ఎందుకు? ఏం చెప్తే నమ్మాడు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. 15:1 నుంచి చూడండి. జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. సో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. యెహోవా వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోతున్నాననే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కప్పయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పాను. నీ సంతానము ఎలా అవుతుంది? ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది అని అన్నాడు. అంటే ఇది స్పిరిచువల్ బ్లెస్సింగా, ఫిజికల్ బ్లెస్సింగా? మాట్లాడలేదు. ఫిజికల్ బ్లెస్సింగా, స్పిరిచువల్ బ్లెస్సింగ్గా? ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు అన్నాడు. ఆకాశ నక్షత్రాలను లెక్కించగలమా, లెక్కించలేమా? లెక్కించలేము. ఇశ్రాయేలీయుల్ని లెక్కించారా, లెక్కించలేదా? లెక్కించారు.
మరి అప్పుడు ఈ ఆశీర్వాదం ఏదై ఉండాలి? స్పిరిచువల్. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? కెన్ యూ కౌంట్ చేసే కావద్దు. మన ఇండియాలోనే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో తెలుసా? లెక్కించలేదు. మన ఇండియాలో లెక్కించలేనంత మంది క్రైస్తవులు ఉన్నారు. యూ కాంట్ కౌంట్. అందుకే ఇప్పుడు ఎవరు క్రిస్టియన్స్ తెలియదు, పేరు ఒకటి ఉంటుంది, బట్ యాక్చువల్ అతను క్రైస్తవుడే ఉంటాడు. సో ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. లెక్కలేనన్ని మంది ఈరోజు అబ్రహాం యొక్క సంతానం. ఇది మనకు అర్థం అవ్వాలంటే అప్పుడు క్రొత్త నిబంధన చదవాలి. రోమపత్రిక 4:3 చదవండి. లేఖనమేమి చెప్పుచున్నది? రోమ 4:3కి వెళ్దాం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో అబ్రహాము నమ్మినందుకు అబ్రహాము నీతిమంతుడయ్యను. అబ్రహాము బలర్పించడం ద్వారా నీతిమంతుడయ్యాడా, లేదా విశ్వసించడం ద్వారా నీతిమంతుడయ్యాడా? దేని అర్పించడం ద్వారా కాదు. సో బలి అర్పించడం అనేది థ్యాంక్స్. అక్కడ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని నేను నీకు నీ సంతానానికి ఇస్తానన్నాడు. అందుకు అబ్రహాం ఏం చేశాడు? అక్కడ బలిపీఠము కట్టి బలి అర్పించాడు. సో దేవుడు ఇస్తానన్న వాగ్దానానికి కృతజ్ఞతగా అబ్రహాం అక్కడ ఏం చేశాడు అనమాట? దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని గణపరచాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అందుకు బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. కానీ అబ్రహాము నీతిమంతుడైంది మాత్రం దేని ద్వారా కాదు, బలిపీఠం ద్వారా కాదు, బలుల ద్వారా కాదు. దేని ద్వారా? విశ్వాసముంచుట ద్వారానే, త్రూ ఫెయిత్ ఓన్లీ. ఓకే. అలాగే గలతీ 3:6, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. అండర్లైన్ చేయండి అది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓకే. సో కాబట్టి ఎవరు నీతిమంతులు? విశ్వాసం ఉంచడం ద్వారా. ఇప్పటికీ ఎప్పటికీ అన్ని కాలాల్లోనూ ఎవరు నీతిమంతులు? అర్థమైందా? ఎవ్రీ పీరియడ్లో కూడా, ప్రతి ఒక్క తరంలోనూ, ప్రతి యుగంలోనూ, ప్రతి కాలంలోనూ ఎవరు మాత్రమే నీతిమంతులు? గట్టి చెప్పండి. విశ్వాసము ద్వారానే. అప్పుడు అబ్రహాం పిల్లలు ఎవరు? అక్కడ చెప్పాడు కదా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకు ప్రకటించింది సువార్త. ఆ సువార్తలో ఎవరు ఉండాలి? ఇప్పుడు సువార్త క్రీస్తు లేకుండా సువార్త అవుతుందా అంటే? అప్పుడు అబ్రహాముకి ఎవరు ప్రకటించబడ్డారు? యేసుక్రీస్తు ప్రకటించబడ్డాడు. కాబట్టి ఫస్ట్ సువార్త ఎవరికి వెళ్ళింది? అబ్రహాంకి వెళ్ళింది. ఆ అబ్రహాముకి యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం జరిగింది. అబ్రహాము నమ్మాడు. ఎవరిని నమ్మాడు? ఓకే, యెహోవా నమ్మాడు. కానీ యాక్చువల్గా ఎవరిని నమ్మాడు? యేసుక్రీస్తుని నమ్మాడు. ఎలా? నీ యందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు అని అన్నాడు. అన్యజనులు ఎలా ఆశీర్వదింపబడతారు? అన్యజనులు ఆశీర్వదింపబడుదురని ముందుగానే దేవుడు ఎవరికి ప్రకటించాడనమాట? అబ్రహాంకి ప్రకటించాడు. అది ఎలా సాధ్యం? క్రీస్తు. ఇప్పుడు అన్యజనులకు ఎప్పుడు రక్షణ దొరికింది? క్రీస్తును. ఆ క్రీస్తుని గురించి ఆ విషయాన్ని దేవుడు ఎప్పుడు చెప్పాడు? అబ్రహాంకి ముందే చెప్పాడు.
ఇప్పుడు అబ్రహాంకి అన్యజనులు రక్షించబడుతున్నారంటే అబ్రహాం షాక్ అవుతాడా, లేదా నాకు ఇది ముందే తెలుసు అంటాడు? నాకు ముందే తెలుసు, దేవుడు నాకు ముందే చెప్పాడు. ఏమని? నా సంతానము ద్వారానే ఏమవుతారు? అన్యజనులు రక్షింపబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. అవును, నాకు చెప్పాడు. అందుకే యెహోవా అంటాడు, అబ్రహాముకు చెప్పకుండా ఏదైనా దాచేదనా అంటాడు. ఉందా లేదా వచ్చింది? అబ్రహాముకి తెలియకుండా ఏదైనా దాచేదనా? ఆదికాండం 18 సారీ, అక్కడైనా వేరే చోట అనుకుంటాను. అబ్రహాంకి తెలియకుండా ఏదైనా దాచెదనా అనే మాట ఎక్కడి చూడండి, 18:17. ఓకే. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబోవు కార్యము అబ్రహాముకు అంటే దేవుడు అబ్రహాముకు చెప్పకుండా ఏమన్నా చేశాడా? నేను చేయబోవు కార్యమును అబ్రహాముకి నేనేం చేయను, దాచిపెట్టను. అంటే అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? అన్ని చెప్పాడు. అప్పుడు ఎవరి గురించి చెప్పి ఉండాలి? యేసుక్రీస్తు గురించి చెప్పి ఉండాలి. నేను నీ సంతానమందు లోకరక్షకుడిని జన్మిస్తాడు. ఆ లోకరక్షకుడు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షించబడతారు. అన్యులు కూడా అలాగే రక్షించబడతారు, వాళ్ళు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు నువ్వు ఎలాగైతే నేను చెప్పిన మాటను చూడకుండా ఎలాగైతే విశ్వసించావో, అలాగూ ముందు కాలంలో ఎవరైతే చూడకుండా విశ్వసిస్తారో వాళ్ళందరూ ఏమవుతారు? రక్షింపబడతారు. ఇది దేవుడికి అబ్రహాముకి మధ్యన జరిగిన డైలాగ్, డిస్కషన్. అందుకే ఈరోజు అబ్రహాము యొక్క కుమారులు ఎవరు? నిజమైన అబ్రహాం కుమారులు ఎవరు? క్రీస్తునందు విశ్వాసం నుంచి. ఇది తెలియకుండా క్రైస్తవుగా బతికేవాడికి ఉప్పు లేకుండా భోజనం తింటే ఎలా ఉంటుంది? రుచి పచ్చి లేకుండా ఉంటుంది కదా. ఇది తెలిసినోనికి ఏంటంటే రైట్, చాలా హ్యాపీగా బ్రతుకుతారు. చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు ఇది. కాబట్టి ఈరోజు అబ్రహాం కుమారులు ఎవరు? యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలీలా లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు? ఆరు అబ్రహాం కుమారులు. ఓకే, ఇప్పుడు గలతీ పత్రిక వెళ్దాం. మళ్ళీ గలతీ పత్రిక వెళ్ళిపోయి కొంచెం ముందుకు చదువుదాం. సో, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. 2 సార్లు చెప్పాడు. ముందే ఉన్నాడు కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు అన్నాడు 7వ వచనంలో. 9వ వచనంలో కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ ఎక్కడున్నారంట? శాపం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఓ మనిషిని నీతిమంతునిగా చేయదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ద్వారా మనిషి ఏం కాడనమాట? నీతిమంతుడు కాదు. అంటే నేను పండగలు చేస్తున్నాను, నేను బలులు అర్పిస్తున్నాను, యెరూషలేముకి 3 సార్లు పోతున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఇవి ఏం చేయవు? నీతిమంతునిగా చేయవు. ఏది నీతిమంతునిగా చేస్తుంది? విశ్వాసమే. క్రియల ద్వారా, ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవడు నీతిమంతుడుగా తీర్చబడలేదు అనేది స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గలతీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఎవరైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ నేను నీతిమంతుడను అని అనుకుంటే నువ్వు పొరపాటు నాయన. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఆ రోజు ఎవరిని ఏం చేయలేకపోయాయి? నీతిమంతునిగా చేయలేకపోయాయి. ఈరోజు ఎవరు చేసినా కూడా వాళ్ళు ఎవరు కాదు? నీతిమంతులు కాదు. కాబట్టి ఈరోజు ఎవరైతే ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియల ద్వారా ప్రయత్నిస్తున్నారో వాళ్ళు నీతిమంతులు కాదు. రైట్?
ఈరోజు యెహోవా సాక్షులైనా, సెవెంత్ డే అడ్వెంటిస్టులైనా, ఇంకా ఎవరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇంకా ఉన్నాయి, వాటిని చెయ్యాలి అని చెప్పే ఎవడు కూడా ఎవరు కాదనమాట, నీతిమంతుడు కాదు. నీతిమంతులు కాదు. ఒకవేళ క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, క్రీస్తును అంగీకరించాడు, కానీ ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నాడంటే వాడు క్రీస్తులో నుంచి ఏమయ్యాడు, తొలగిపోయాడు. ఎక్కడుందా వచ్చినాం? 5 గలతీ 5:4 చదవండి. ధర్మశాస్త్రము వల్ల నీతిమంతులని తీర్చబడి వాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను కదా, ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో, క్రీస్తులోనికి వచ్చి క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము పొంది సంఘంలో ప్రవేశించి కూడా ఏమంటున్నారు వాళ్ళు, బాప్తిజం పొందాం ఓకే, చర్చిలోకి వచ్చాం ఓకే, ప్రభువులు తీసుకున్నాం ఓకే, కానీ మళ్ళీ ఏం చేయాలి, ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలి. అవి కూడా ఇంపార్టెంటేనప్ప మనకి, అవి కూడా ముందు అవి కూడా చేయాల్సిందే. పస్కా పండుగ చేయాల్సిందే, గుడారాల పండుగ చేయాల్సిందే. ఇప్పుడు ఒక గ్రూప్ వాళ్ళు గుడారాల పండుగ చేస్తున్నారు. ఎవరు? హోసన్న మినిస్టర్స్ వాళ్ళు గుడారాల పండుగ చేస్తున్నారు. గుడారాల పండుగ ఎవరు చేయాలి? ఇజ్రాయేలు చేయాలి. ఎక్కడ చేయాలి? యెరూషలేంకి వెళ్ళి చేయాలి. వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? గుంటూరులో చేస్తున్నారు. గుడారాల పండుగ గుంటూరులో చేస్తున్నారు. వాస్తవంగా ఎక్కడ చేయాలి? యెరూషలేంలో చేయాలి. పోనీ వీళ్ళు గుడారాల పండుగ చేయడానికి వీళ్ళు ఏమన్నా సున్నతి పొందిన వాళ్ళ? గుడారాల పండుగ చేయాలంటే ముందు సున్నతి పొందాలి. సున్నతి పొందాలంటే కింద అసలు యాజకత్వం ఉండాలి, ప్రధాన యాజకుడు ఉండాలి. వీళ్ళెవరు అసలు? మన గుడారాల పండుగ చేసిన వాళ్ళందరూ యూదులా, అన్యులా? యూదుల నుండి క్రైస్తవులైన వాళ్ళ, అన్యుల నుండి క్రైస్తవులైన వాళ్ళ? ఓకే, ఏదో రకంగా క్రీస్తులోకి వచ్చావు. క్రీస్తులోకి వచ్చి మళ్ళీ నేను గుడారాల పండుగ చేస్తానంటే క్రీస్తులో నుంచి మీరేమైనట్టు? ఈరోజు ఎవరైతే హోసన్న మినిస్ట్రీస్లోకి వెళ్ళిపోయి ఆ గుడారాల పండుగ చేశారో వాళ్ళందరూ క్రీస్తులో నుంచి ఏమైపోయారు? వాళ్ళు అనుకుంటున్నారు గుడారాల పండుగ ద్వారా గొప్ప జరిగిందని. క్రీస్తులో నుంచి ఏమయ్యారు? క్రీస్తులో నుంచి తొలగిపోవడానికి వాళ్ళు ఆ పండుగ చేస్తున్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఏమో శనివారం సబ్బాత్, శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని వాళ్ళు ఆదివారం చర్చి బిల్డింగ్ క్లోజ్లో ఉంటుంది వాళ్ళది, శనివారం బిల్డింగ్ ఓపెన్లో పెట్టుకుంటారు. శనివారం వాళ్ళు ఆరాధన చేస్తారు. యేసు ఉన్నాడు, విశ్రాంతి దినమునకు నేనేమైనాను? ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినమునకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. విశ్రాంతి దినం గొప్పదా? క్రీస్తు ప్రభువు గొప్పవాడా? క్రీస్తు ప్రభు. విశ్రాంతి దినం కంటే క్రీస్తు గొప్పవాడు. ఆదివారం గొప్పదే లేదా ఆదివార దినము కంటే క్రీస్తు గొప్పవాడా? మనం దినానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, క్రీస్తుకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఓకే, అది అర్థం కావట్లేదండి. యూదులకు అర్థం కాలేదు, క్రైస్తవులకు అర్థం కావట్లేదు క్రీస్తు యొక్క ఔన్నత్యం. ఓకే, సో కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ నరుడు ఎవరు కాదు, నీతిమంతుడు కానేరడు. మళ్ళీ వెళ్దాం, మళ్ళీ చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడను సంగతి. ధర్మశాస్త్రము చేత ఎవడు కూడా ఏం కాడట? దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. 12, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనేది క్రొత్త నిబంధన నినాదమా లేదా ధర్మశాస్త్రంలో కూడా ఉందా? ధర్మశాస్త్రంలో కూడా ఉంది. ఎక్కడ? హబకుక్కులో ఉంటుంది ఆ మాట. ఎక్కడ? హబకుక్కు 2:4 చదవండి. హబకుక్. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా. సో ధర్మశాస్త్ర కాలంలో కూడా దేవుడు ఏం చూస్తున్నాడు?
విశ్వాసమే. ఏం ఎక్స్పెక్ట్ అనమాట? ఫెయిత్, విశ్వాసం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంటుంది, దీని వెనకాల క్వశ్చన్ ఉంది. ధర్మశాస్త్రంలో కూడా ఏది ఇంపార్టెంట్? విశ్వాసమే. విశ్వాసము ద్వారానే నీతిమంతుడు బ్రతుకును. దేని ద్వారా కాదు? ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు కాదు. అప్పుడు ధర్మశాస్త్రంలో ఏ విశ్వాసం ఉండాలి? మాట్లాడలేదు. ఓకే, క్రొత్త నిబంధనలో ఎవరి యందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడు? ఓకే, మరి ధర్మశాస్త్రంలో ఎవరి యందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడు? అర్థమవుతుందా లేదా? ఇది అర్థం అవ్వడానికి కొంచెం జ్ఞానం అవసరం, కొంచెం జ్ఞానం అవసరం. అంత ఈజీగా అర్థం కాదు. ఓకే, ధర్మశాస్త్రంలో ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? అసలు ధర్మశాస్త్రంలో మోడల్ ఎవరు? ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరిది మోడల్? పస్కా బలి చేసేవాళ్ళు కదా. ఎవరు ఆ పస్కా బలి? పస్కా పండుగ ఆచరించేవాళ్ళు వాళ్ళు. ఆ పస్కా పండుగలు ఎవరు? ఆ పస్కా బలి పశువు ఎవరు? యేసుక్రీస్తు. తెలియదా వాళ్ళకి? తెలుసా? తెలుసా తెలియదా? ఓకే, దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. అంటే వాళ్ళకి మెసేజ్ తెలుసా తెలీదా? ఆలోచించండి ఒకసారి. ధర్మశాస్త్రం వాళ్ళకి మెస్సయ్య వస్తాడని తెలుసా తెలియదా? మెస్సయ్య వస్తాడు అని వాళ్ళకి దేవుడు ముందే తెలియకుండా ఏం లేదు. మెస్సయ్య వస్తాడని తెలుసు. ఆ మెస్సయ్య యొక్క ఎగ్జాంపుల్స్ ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి చూపించాడు. ఒకటి పస్కా బలి పశువు, రెండోది ఇంకెక్కడ వాళ్ళకి వాళ్ళ ప్రాక్టీస్లోనే చూపించాడు యేసుక్రీస్తుని. రెండు ఎక్కడ యేసుక్రీస్తు ఎక్కడ కనిపిస్తాడు? అంటే వాళ్ళ ఆచారాల్లో ఎక్కడ కనిపిస్తాడు యేసుక్రీస్తు? ప్రత్యక్ష గుడారం, టాబర్నాకిల్. ప్రత్యక్ష గుడారం కూడా ఎవరు? యేసుక్రీస్తు. ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుని పాత్ర ఎవరిది? యేసుక్రీస్తు. ప్రత్యక్ష గుడారంలో బలి పశువు యొక్క బలిలో అది ఏది? వాళ్ళు బలి అర్పించాలి, తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి, తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. ఏది ఇది? దేని సూచన? ఇదే బాప్తిజం. బాప్తిజానికి నిదర్శనం కదా అది. ఏది? ప్రత్యక్ష గుడారం. ఆవరణం ఏమో లోకానికి సూచన. ఆవరణంలో వాళ్ళు ఏం చేస్తారు? బలి అర్పించి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని తర్వాత ఎక్కడ ప్రవేశిస్తారు? పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. అది ఎవరికి సూచన? యేసుక్రీస్తుకే. బాప్తిజం. ఇలా ప్రతి అడుగున దేవుడు వారికి ఎవరిని ఉంచాడు? యేసుక్రీస్తుని ఉంచాడు. అందుకే యేసుక్రీస్తు వాళ్ళ మీద నేరారోపణ చేసింది. మీ పితరులు నన్ను నమ్మలేదు, మీరు నన్ను నమ్మలేదు. మీ పితరులు తిరస్కరించారు, మీరు తిరస్కరించారు. ఓకే, ముందుకు చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్స్కి అర్థం కావట్లేదు. మీకు ఎక్కడ అర్థం అవుతుంది? ఇంకా అర్థమైందా? క్రీస్తు సంఘ బోధకులకే దీన్ని అర్థం చేసుకోలేక ఎందుకు వచ్చింది యెహోవా అంటే తండ్రి అని చెప్పేసి అన్ని ఫినిష్, ఇంత డీప్గా ఎందుకు వచ్చింది మనకి అసలు అని అనుకొని దీని మీద ఏం చేయట్లేదు, ఎక్కువ స్టడీ చేయట్లేదు. లేజీతనంతో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్స్ లేజీ తోటి దీని మీద చేయట్లేదు. వచ్చి హ్యాపీగా అనిపించింది ఏంటంటే, నా రిక్కీ గుట్టం గారు, కాకినాడలో రిక్కీ గుట్టం తెలుసా మీకు? ప్రీచర్. ఆయన ఈ మధ్య దీని మీద ఎక్కువ స్టడీ చేసి ఆయన కూడా ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడన్నా వింటే వినండి. ఆయన కూడా యేసుక్రీస్తు యెహోవా అని చెప్పాడు. ఆ యెహోవా ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కూడా యెహోవా అనే టైటిల్ వర్తిస్తుంది, పరిశుద్ధాత్మ కూడా యెహోవా అనే టైటిల్ వర్తిస్తుందని రిక్కీ గుట్టం గారు మనం చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తాను, అది ఒకవేళ ఆ వీడియో లింక్ ఉంటే మీకు షేర్ చేస్తాను. అంటే ఆయనకి నా కాంటాక్ట్ లేదు ఆయనకి, కానీ మన యొక్క టీచింగ్ చదువుతున్నప్పుడు ఆయన అదే టీచింగ్ చేస్తున్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఓకే, క్రీస్తు సంఘంలో కొంతమంది తెలుసుకుంటున్నారు, రీసెర్చ్ చేసి చెప్తున్నారు, అవగాహన కలిగజేస్తున్నారని.
12 వచనం చదవండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించు. ఓకే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అర్థమైందా? అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏది? సీడ్ ప్రామిస్. నీ సంతానము ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుదురు, నీ యందు అన్యజనులు ఆశీర్వదింపబడుదురు అనే ఆశీర్వచనం నెరవేరటానికి యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మ్రాను మీద వ్రేలాడాను. తద్వారా యూదులకి అన్యులకి యేసుక్రీస్తునందు రక్షణ కలుగుతూ ఉంది. అందరూ క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యాకోబు 2:23 చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అను లేఖనము ఎప్పుడు? మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. సో ఎప్పుడు నెరవేర్చబడింది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే అబ్రహాము అప్పుడే నీతిమంతుడయ్యాడు. దేని ద్వారా? దేవుడు చెప్పినటువంటి ఆ సీడ్ ప్రామిస్ ద్వారా అతను విశ్వాసం ఉంచాడు. నోవాహు కూడా నీతిమంతుడయ్యాడు. ఎలా? నోవాహు నీతిమంతుడా కాదా? ఎలా? విశ్వాసం ద్వారానే. రైట్. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఏంటి? విశ్వాసం అంటారు కానీ అసలు ఏంటి పాయింట్ అనేది తెలియదు. విశ్వాసము ద్వారానే ఏమోగలరు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఓకే, ఒకసారి హెబ్రీ పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. సో కయ్యూను హేబేలు విషయంలో కూడా ఏది మేజర్ రోల్ ప్లే చేసింది? ఫెయిత్, విశ్వాసమే. ఎందుకు దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు? విశ్వాసమే. ఓకే, అలాగే ఇంకొంచెం ముందుకు చదవండి. 7వ వచనం 6 చదవండి. 5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. సో హానోకు విషయంలో కూడా దేవుడు ఏం చూశాడు? విశ్వాసమే. నెక్స్ట్ 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. సో ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా. దేవుడు ఉన్నవాడు అని ఏం చేయాలంట? నమ్మాలి. దేవుడు ఉన్నాడా లేడా? అదే విశ్వాసం. ఓకే, ఆయన వెతికితే ఫలము దొరుకుతుందా లేదా? అడుగుడి నీకు ఇవ్వబడు, వెదకుడి దొరుకును, తట్టుడి అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం నమ్మాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు అని నమ్మాలి, దేవుడు ఉన్నవాడు అని కూడా నమ్మాలి. ఇప్పుడు దేవుడు మన కంటికి కనిపిస్తున్నాడా? మాట్లాడలేదు. కంటికి కనిపిస్తున్నాడా? లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. అది విశ్వాసం. యేసుక్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. ఏంటది? విశ్వాసం. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? అక్కడ మళ్ళీ అవిశ్వాసం.
లేదు ఆయన ప్రధాన యాజకుడు మాత్రమే అంటే పోయే మొత్తం, ఆయన నరుడు మాత్రమే అంటే వెళ్ళిపోయింది, విశ్వాసం పోయింది. ఆయన దేవుడు కాదంటే అయిపోయా, విశ్వాసం వేస్ట్. ఆయన ఆరాధనకు అర్హుడు కాదంటే అయిపోయా, విశ్వాసం వేస్ట్. ఓకే, యేసుక్రీస్తు ఎవరు? ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎవరు? తండ్రి ఉన్నవాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడంటే ఏంటి? అమ్మ బాబు తెలీదు ఇది. ఉన్నవాడంటే ఏంటి? ఉన్నవాడంటే ఏంటి? ఎండ్లెస్. ఉన్నవాడంటే నిత్యము ఉండేవాడు, నిత్యుడు. వాళ్ళకి ఏముండదు, మరణం. కాబట్టి వాళ్ళు ఎవరు? ఉన్నవాడు. అదే అన్నమాట దాని అర్థం. అయామ్, దట్ అయామ్ అంటే గిన నేను ఉన్నవాడను. నెక్స్ట్ 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసింది. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఎవరు? నోవా. అంటే పాత నిబంధనలో ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఏది మేజర్ రోల్ ప్లే చేసింది? ఫెయిత్, విశ్వాసమే. ఓకే, ఇప్పుడు ఆ విశ్వాసములో క్రీస్తు ఉన్నాడా లేడా? ఎప్పటి నుంచి ఉన్నాడు క్రీస్తు? అదే ఎక్కడి నుంచి? యేసుక్రీస్తు భూమి మీద ఎప్పటి నుంచి ప్రకటించబడుతున్నాడు? యేసుక్రీస్తును ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నారు? ఏదేను తోటలో నుంచి. 3వ అధ్యాయం 15వ వచనం. ఎప్పుడైతే పాపం సంభవించిందో ఏదేను తోటలో, అప్పుడే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేసేసాడు. ఎవరిని? యేసుక్రీస్తు. ఏమని? నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఏం కలుగజేస్తాను? వైరము కలుగజేస్తాను. ఆదాముకి తెలుసా తెలియదా ఇది? తెలుసా? ఆదాము ఎవరికి చెప్పుంటాడు? నెక్స్ట్ అప్పుడంతా ఓరలే కదా, ఓరల్ టీచింగే నెక్స్ట్ జనరేషన్కి. మేము ఇలా ఏదేం తోటలో ఉండగా ఏం చేసాం? దేవుడు ఆజ్ఞని మేము అతిక్రమించాం. అప్పుడు ఎవరికి? మీ అమ్మకి ఒక శిక్ష, నాకు ఒక శిక్ష, సాతానుకి శిక్ష పడింది. దాంతోపాటు దేవుడు ఒక రక్షకుణ్ణి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆయన జన్మించినప్పుడు, ఆయన స్త్రీ సంతానంగా జన్మిస్తాడంట. ఆయన జన్మించినప్పుడు మా ద్వారా సంక్రమించిన ఈ పాపానికి ఏం కలుగుతుంది? విముక్తి కలుగుతుందట. స్త్రీ సంతానం అనేవాడు జన్మిస్తాడట అని ఆదాము ఎవరికి చెప్పి ఉండాలి? కయీను హేబెల్కి చెప్పింది. సో క్రీస్తు ప్రతి తరములో ఏమవుతున్నాడు? ప్రకటింపబడుతూ ఉన్నాడు, ప్రకటిస్తున్నారు. హేబెలు ఆదాము సేతుకు చెప్పాడు, సేతు యోనోషుకు చెప్పాడు, యోనోషు ఇలా తరతరాలు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ తరంలో ఏదైతే పితరులు చెప్పారో, ఏ సత్యం అయితే చెప్పారో దాని యందు వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? విశ్వాసం ఉంచుతూ వచ్చారు. మనకేంటంటే ఓడ కనిపిస్తుంది, క్రీస్తు కనపడ్డా అక్కడ. బట్ యాక్చువల్లీ లోపల ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అలాగే అబ్రహాం చెప్పినప్పుడు కూడా నీ అందు ఆశీర్వాదము పొందుతారు, నీ సంతానం అందు అన్ని జనులు ఆశీర్వదింపబడతారు. అంత లోతుగా ఎవరు డీప్గా థింక్ చేయరు. అందరికి కనాన్ దేశమే కనపడుతుంది తప్ప ఎవరు కనపడరు? క్రీస్తు కనపడడు. ఏదేను తోట నుంచి ఎవరు ప్రకటింపబడుతున్నాడు? పాయింట్ అర్థమైందా లేదు? అప్పుడు యేసుక్రీస్తుని గురించి ఏం చెప్పి ఉండారంటే కింద ఈజ్ రక్షకుడుగానే ప్రకటించబడ్డాడు ఆయన. ఎందుకంటే పాపము నుండి విడుదల చేయువాడు. ఏ పాపమునికైతే మీరు దాసులయ్యారో ఆ పాపము నుండి మిమ్మల్ని విమోచించేవాడు వస్తాడు, స్త్రీ సంతానంలో పుడతాడు. సో కాబట్టి పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచారు? క్రీస్తునందే విశ్వాసం ఉంచారు. అర్థమైందా? అది వాళ్ళకి చెప్పకపోయినా యాక్చువల్లీ ఎవరు ఏందనమాట? క్రీస్తున్నారు. ఇలా థింక్ చేయాలి. అదే విశ్వాసం, ఫెయిత్. అబ్రహాం కన్నాడు సువార్త వెళ్ళింది, సువార్త ముందుగానే అబ్రహాం ప్రకటింపబడింది. నోవాహు కూడా ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడా లేదా? చూడండి ఎక్కడుంది నోవాహు సువార్తను ప్రకటించిన? ఎక్కడుంది? 1 యోహానా
లేదా 2 పేతురా? యాకోబు అనుకుంటాను. ఓకే, 1 పేతురు 3వ అధ్యాయం 19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. నిజం అబద్ధం? ఇది మాట్లాడలేదు. ఎవరు ప్రకటించారు? తర్వాత ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. సో దేవుడు దీర్ఘశాంతముతో నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటింపబడింది. నోవాహు దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నోవాహు ఏం చెప్పాడు? ఏం చెప్పుంటాడు నోవాహు? మేము ఓడ కడుతున్నాం, వాన వస్తుంది, రండి అని పేరు చెప్పుంటాడా? అంతేనా నోవాహు మెసేజ్? నోవాహు మెసేజ్ అంతే ఉంటుందా? మనం అలాగే ఆలోచిస్తాం. నోవాహు అంతే చెప్పుంటాడు. నోవాహు అంత అదే చెప్పలేదు, సువార్త చెప్పాడు. దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. దేవుని గురించి ఎక్కువ చెప్పాడు, దేవుని వాగ్దానం గురించి చెప్పాడు, దేవుని ఆశీర్వాదాల గురించి చెప్పాడు. రైట్? సో కాబట్టి పాత నిబంధనలో మనం యేసుక్రీస్తు లేడనేటువంటి మైండ్తో మనం బైబిల్ ఎప్పుడు చదవకూడదు. యేసుక్రీస్తు ఉన్నాడు, ఉండెను అని మనం ఏం చేయాలన్నమాట? చదవాలి. ఎప్పటి నుంచి ఉన్నాడు యేసుక్రీస్తు? సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. భూమి మీద ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఏదేను తోటల నుంచే ఉన్నాడు. ఏదేను తోట నుంచి ఆయన ప్రకటన ఏమైందనమాట యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు వస్తాడు అనే ప్రకటన ఏదేను తోట నుంచే ప్రారంభమైంది, అంతే తప్ప మరియమ్మ గర్భం నుంచి కాదు. చాలామంది యేసుక్రీస్తు యొక్క బిగినింగ్ ఎక్కడ అనుకుంటున్నారు? మరియమ్మ గర్భం ద్వారా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు కదా, అప్పటి నుంచే ఆయన ప్రారంభమైంది. అంతకుముందు ఆయన లేడని ప్రసంగం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ ఆయనను గూర్చి ప్రకటన ఏదేను తోట నుంచి కూడా అవుతూనే ఉంది. పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచారు. ఎవరెందుకు విశ్వాసం ఉంచారు? క్రీస్తునందే విశ్వాసం ఉంచారు. అందుకే వాళ్ళందరూ ఏమయ్యారు? నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్పి హెబ్రీ పత్రిక పర్పస్ అదే. హెబ్రీ పత్రిక పర్పస్ ఏంటంటే పాత నిబంధనలో నుంచి హేబేలు దగ్గర నుంచి ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా ఎవరెందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు? క్రీస్తునందు. అలాంటి ఓ హెబ్రీయులారా, మీరు క్రీస్తుని ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేస్తున్నారు అనేది హెబ్రీ పత్రిక పర్పస్ అదే. అంతే కదా? హెబ్రీ పత్రిక పర్పస్ ఏంటంటే క్రీస్తును మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి యూదులకి, క్రీస్తుని గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్న యూదులకి పాఠం అన్నమాట హెబ్రీ పత్రిక. ఓకే, సో కాబట్టి మనం ఇంత డీప్కి వెళ్ళడానికి అవసరం లేదు. సో అబ్రహాం బలిపీఠం దగ్గరికి వచ్చాం, ఆడే ఆగిపోయాం. యాక్చువల్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి, అబ్రహాం ఎలా ఆరాధించాడు అనేది చెప్పాలి. సో బలిపీఠం కట్టాడు. కట్టినప్పుడు అక్కడ అబ్రహాం ఏం నమ్మాడు? దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినది. కాబట్టి అబ్రహాం ఏం నమ్మాడు అనేది డీప్గా చెప్పాల్సి వచ్చింది. ఓకే, అబ్రహాం నమ్మింది ఎవరిని? సీడ్ ప్రామిస్ ద్వారా క్రీస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము సంతానమందే అన్యజనులు ఆశీర్వదింపబడతారు. అబ్రహాము సంతానమందు అనగా క్రీస్తునందు అబ్రహాం యొక్క కుమారులు ఆకాశ నక్షత్రంలో ఉంటారు. సో ఈరోజు అందరూ క్రీస్తునందు ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క కుమారులు. ఓకే, సో అలాగున మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని, క్రీస్తుని గురించి ఎక్కువగా డీటెయిల్స్గా తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరచ్చు. అర్థం కాకపోతే ఓకే, కొంచెం మళ్ళీ ఒకసారి ఏం చేయండి, చదవండి అక్కడ. రైట్, ఇది అంటే అంత త్వరగా ఫినిష్ కాదు, పోయే కొద్దీ మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. అందరికీ వందనాలు.